నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి హర్ష. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ మన కథ అత్త మనసు. రచించిన వారు కేకే భాగ్యశ్రీ గారు. కథని చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడు సమయం 5:30. తిమిరాన్ని తొలగించి జగతికి వెలుగునివ్వాలని సూర్యభగవానుడు తాపత్రయపడుతున్నాడు. వేకువ వెలుతురు రేఖల్ని తనతో పాటు తీసుకొస్తోంది. మంచున తడిసిన ప్రకృతి ఏ చేయి తిరిగిన చిత్రకారుడో గీసిన తైలవర్ణ చిత్రంలా ఉంది. వీధిలోకి ఉన్న గ్రిల్స్ జాఫరీలో పడుకుని ఉన్న రాజేశ్వరమ్మ పక్షుల కిలకిలారావాలకి మేల్కొంది. అప్పుడే తెల్లారిందా అని తనలో తానే అనుకుంటూ, అమ్మా కావేరి, తెల్లారిపోయింది. నాకు పెరట్లోకి వెళ్ళవలసిన అవసరం ఉంది. ఆ చేత స్నానం కూడా కానిచ్చేస్తే ఓ పనైపోతుంది. త్వరగా రా తల్లి అంటూ కోడల్ని కేకేసింది. ఆవిడ వయసు 70 పైబడింది. మొన్నటి వరకు దృఢంగా తిరిగిన మనిషే. ఎంతైనా వృద్ధాప్యం మీద పడింది కదా. జవసత్వాలన్నీ ఉడిగిపోయిన ఆ దశలో మరో మనిషి సాయం లేకుండా ఏ పని చేసుకోలేదు. అత్తగారి పిలుపు చెవిలో పడగానే పెరట్లో నీళ్ల పొయ్యి రాజేస్తున్న కావేరి ఉలిక్కి పడింది. ఇలా తెల్లారిందో లేదో అప్పుడే మొదలింకా కావేరి కావేరి అంటూ ఒక్కటే కాకిగోల. విసుగ్గా తనలో తానే అనుకుంది కావేరి. అయితే ఈ మాటలేవి ఆమె పెదవి దాటి బయటకు రాలేదు. కారణం, అత్తగారి మీద కాస్తో కూస్తో గౌరవంతో పాటు భర్త దగ్గరుండే భయభక్తుల వలన దేనికి నోరు మెదపదు. కావేరి కోపానికి కూడా కారణం లేకపోలేదు. రాజేశ్వరమ్మకి 4 కొడుకులు. అందులో కోదండం 2వ. భర్త పోయాక మిగిలిన కొడుకులందరి దగ్గర తలా 2 ఏళ్ళు గడుపుతూ వచ్చింది. కానీ కోదండం దగ్గర ఉండడం మాత్రం ఇదే మొదటిసారి. కోదండం చేసేది పల్లెటూళ్ళలో మాస్టర్గిరి. పట్నవాసానికి అలవాటు పడిన రాజేశ్వరమ్మ ఈ మారుమూల పల్లెలో ఉండలేక రాలేదిన్నాళ్ళు. కొడుకు కోడలు ఎన్నిసార్లు పిలిచినా తన ఒంట్లో ఓపికన్నన్నాళ్ళు మిగిలిన 3 కోడళ్ళకి ఊడిగం చేసింది. జీతం భత్యం లేని నౌకరీ చేసింది. కానీ కావేరికి మాత్రం ఎప్పుడూ ఏ రకమైన సహాయమూ చేయలేదు. అది కావేరి మీద ద్వేషంతో మాత్రం కాదు. అందుకే కావేరికి ఆవిడ మీద చిన్న కోపం. కానీ అదేమీ బయటపడనివ్వదామె. రాజేశ్వరమ్మ ఒంట్లో సత్తువ ఉన్నన్నాళ్ళు ఆవిడని ఇష్టం వచ్చినట్టు తమ అవసరాలకు వాడుకున్న మిగిలిన 3 కోడళ్ళు ఆవిడ శక్తిహీనురాలయ్యాక ఆవిడని వదిలించుకునేందుకు చేసిన ప్రయత్నాలకి పర్యవసానమే ఆవిడ ఈ పల్లె చేరడం. కావేరి మొదట చిర్రుబుర్రులాడింది. ఏనాడు తనకి ఏ సాయం చెయ్యని అత్తగారిని చూడలేనంటూ. కానీ కోదండం దెబ్బలాడామని. బ్రతికినన్నాళ్ళు బ్రతకదావిడ. ఈ వయసులో అమ్మని చూడమని అనడం మనకు సబబు కాదు. ఆవిడని వృద్ధాప్యంలో ఆదరించి ఆదుకోవడం కొడుకుగా నా విధి, నన్ను అనుసరించడం నీ ధర్మం అని. అతని మాటలకి కావేరి కన్విన్స్ అయ్యింది. ఆవిడకెప్పుడేం కావలసినా అడగకుండానే అమర్చి పెడుతుంది. ఆవిడ చేదస్తానికి అప్పుడప్పుడు చికాకు కలిగినా తమాయించుకుంటుంది. కావేరి కావేరి, త్వరగా రా తల్లి. రాజేశ్వరమ్మ కంఠం కంగుమనడంతో ఆలోచనల్లో మునిగిపోయిన కావేరి ఉలిక్కిపడి ఆవిడ దగ్గరికి నడిచింది. ఓ పక్క కావేరి, ఓ పక్క ఊతకర్ర సాయంతో మెల్లగా పెరట్లోకి నడిచింది రాజేశ్వరమ్మ. ఆవిడ కాలకృత్యాలు తీర్చుకున్నాక వేణీళ్లు తొలిపి స్నానం చేయించింది కావేరి. స్నానం చేయిస్తున్నప్పుడు ఆవిడ ఎప్పుడూ రొంటిన దోపుకునే చిక్కల్లాంటి సంచి తీసి పక్కన పెట్టుకుంది. దాని మీద పడింది కావేరి దృష్టి. అసలు ఆ సంచిలో ఏముందో ఆమెకింతవరకు తెలీదు. ఏముందో అత్తగారిని అడగాలంటే ఆవిడ ఎందుకంటుందోనన్న సంశయం. కొంపదీసి ఏ నల్లమందో కాదు కదా. ఆ ఆలోచనకే కావేరి గుండె గుబేలుమంది. ఎందుకంటే కావేరి మేనత్త ఒక ఆవిడ వాతం నొప్పులు, నిద్రలేమి వగైరా బాధలుండేవి. అందుకు ఆవిడ చాటుగా నల్లమందు తెప్పించుకొని రోజు రాత్రి పడుకునే వేళ గురువింద గింజంత నల్లమందు మింగడం కావేరికి ఇంకా గుర్తే. దానివల్ల ఎన్ని అల్లర్లు జరిగాయో ఆమె ఇప్పటికీ మర్చిపోలేదు. కానీ అత్తగారికి ఆ అలవాటు ఉన్నట్టు ఎప్పుడూ అనిపించలేదు.
అందులో ఉండేది మరేమై ఉంటుంది? ఏముందో దొంగతనంగానైనా చూడాలంటే ఆవిడ సర్వకాల సర్వావస్థలందు ఆ సంచిని విడిచిపెట్టదు. స్నానం చేసినప్పుడు కూడా దాన్ని తన పక్కన పెట్టుకొని బట్ట కట్టుకోగానే తిరిగి తన బొడ్లో దోపుకుంటుంది. ఇంత చరిత్ర ఉంది ఆ సంచికి. ఎప్పటికైనా ఆ రహస్యాన్ని ఛేదించాలని కావేరి ప్రయత్నం. ఆవిడ బట్టలు కట్టుకోవడం పూర్తయినాక మెల్లగా ఆవిడ్ని మంచం దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది కావేరి. కంచుగంటలా కంగుమనే కంఠంతో ఆవిడ విష్ణు సహస్రనామం, లక్ష్మీ అష్టోత్తరం, లలితా సహస్రం వగైరా సూత్రాలన్నీ చదవడం మొదలుపెట్టింది. అది ఆవిడ నిత్యకృత్యం. అప్పుడు కరెక్ట్గా 6:30 అయింది. అమ్మో 6:30 అయిపోయింది అనుకుంటూ చెంగున లేచారు కోదండం పిల్లలు. 18 ఏళ్ల వసంత, 15 ఏళ్ల ప్రదీప్. బామ్మ కంఠంలో స్తోత్రాలు వినబడితే కరెక్ట్గా 6:30 అవుతుందని వాళ్ళకి తెలుసు. గబగబా స్నానాలు కానిచ్చారు. 8 అవగానే వంటింట్లోకి వచ్చింది వసంత. అమ్మా, బాక్స్ రెడీనా అంటూ. రోజు పక్కనున్న టౌన్కి వెళ్ళి చదువుకుంటారు వాళ్ళిద్దరూ. ఇదిగో అయిపోయిందే, ఈలోపు టిఫిన్ చెయ్యి. ప్లేట్లో 4 ఇడ్లీలు, కారప్పొడి, కొబ్బరి చట్నీ వేసి అందించింది కావేరి. బామ్మ తిందా? వసంత ప్రశ్నించింది. ఏది ఇంకా ఇవ్వలేదు, నా చేయి ఖాళీ లేక కావేరి చెప్పింది. ఆ ప్లేట్ అందుకొని రాజేశ్వరమ్మ దగ్గరగా వచ్చింది వసంత. బామ్మ, ఇందా టిఫిన్ చెయ్యి. స్టూల్ ముందుకు లాగి దాని మీద ప్లేట్ పెడుతూ అంది వసంత. నా తల్లే, నేనంటే ఎంత ప్రేమే నీకు. నీకేం చేశాననే? రాజేశ్వరమ్మ కళ్ళు నీళ్లతో నిండాయి మనవరాలి ఆప్యాయతకి. అదేం మాట బామ్మ, నువ్వేం చేసినా చెయ్యకపోయినా మా బామ్మవే కదా అంది వసంత ఆవిడ మెడ చుట్టూ చేతులు వేసి గారంగా. ఈలోపు కావేరి గ్లాసు నిండా పాలు తెచ్చిచ్చింది. టిఫిన్ చేసి పాలు తాగాక ఆవిడ ప్రాణం తిరిపిన పడింది. బామ్మ, నేను కాలేజీకి వెళ్ళొస్తాను. బాక్స్ తీసుకుని బయలుదేరింది వసంత. ఈవిడంటే దీనికి ఎందుకో ఇంత మమకారం. ఏనాడైనా ఎత్తుకుని లాలించిందా ఏమన్నానా? మూతి 3 వంకర్లు తిప్పింది కావేరి. ఆ రోజు వసంతకి పెళ్లి చూపులు. ఉన్నంతలో ఇల్లు శుభ్రంగా అలంకరించింది కావేరి. మైసూర్ పాకు, మిక్చరు తయారు చేసింది. పెళ్లి కొడుకు పక్కనే ఉన్న ఊర్లోనే యూపీ స్కూల్ హెడ్ మాస్టర్ అట. రోజ్ కలర్ బిన్నీ టెస్లర్ శాలీలో వసంత అందంగా మెరిసిపోతోంది. లూజుగా అల్లిన జడలో తొంగి చూస్తున్న ఎర్ర గులాబీ, పెదవుల మీద మెరిసే చిరునవ్వు. సింపుల్గా ఉంది వసంత. ఆమెను చూస్తూ అనుకుంది రాజేశ్వరమ్మ, పెళ్లి కొడుకు తప్పక నచ్చుకుంటాడు అని. పెళ్లివారు రానే వచ్చారు. చెయ్యవలసిన మర్యాదలన్నీ ఘనంగానే చేశారు కోదండం దంపతులు. వసంత రూపం పెళ్లి కొడుకు మనస్సు మీద చెరగని ముద్ర వేసింది తొలిచూపులోనే. మిగిలిన విషయాలన్నీ వెళ్ళాక ఉత్తరం రాస్తామని చెప్పి వెళ్ళిపోయారు పెళ్లివాళ్ళు. నిద్ర రాక అసహనంగా మంచం మీద పొర్లుతున్న రాజేశ్వరమ్మ కొడుకు గదిలోంచి మాటలు వినరావడంతో లేచి కూర్చుంది. ఇప్పుడు ఏం చేయడమండి? అన్ని విధాలా మంచి సంబంధం. ఇది వదులుకుంటే మళ్ళీ ఇంత మంచిది దొరకడం కష్టం. మనుషులు కూడా మంచివాళ్ళని విన్నాం. ఎలాగండి? కావేరి కంఠం బరువుగా పలికింది. అదే ఆలోచిస్తున్నాను కావేరి. దాని పేర ఎంతో కొంత దాచుంచాం. కట్నం కింద అదిచ్చేస్తాం. కానీ వాళ్ళు దాని ఒంటి మీద 10 తులాల బంగారం పెట్టాలని అంటున్నారు. తూగలేమంటే మీ పిల్ల ఒంటి మీదే కదా ఉంటుంది అని అడుగుతున్నారు. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. సాలోచనగా అన్నాడు కోదండం. ఉన్న ఒక్కగానొక్క పిల్ల పెళ్ళి ఉన్నంతలో ఘనంగా చేయాలన్నదే అతని తాపత్రయం. చూద్దాం, ఏదో ఒక మార్గం దొరకకపోదు. అంతా ఆ దేవుడి దయ అంటోంది కావేరి ధైర్యం చెప్తున్నట్టుగా. అంతా వింటున్న రాజేశ్వరమ్మ ఒక నిర్ణయానికి వచ్చింది. ఆ నిర్ణయానికి వచ్చాక ఆమెకు హాయిగా నిద్రపట్టింది. ఒరే అబ్బాయి, మొన్న వెళ్ళిన పెళ్లివారు ఏం కబురు చేశారా? మర్నాడు ఉదయం కొడుకుని అడిగింది రాజేశ్వరమ్మ. అన్నీ బాగానే ఉన్నాయమ్మా. కట్నం 50,000 కావాలంటున్నారు. అదెలాగో సమకూరుస్తాను. కానీ ఆగాడు కోదండం. కానీ ఏమిట్రా? విషయమేమిటో అతని నోటనే వినాలన్న తపనతో రాజేశ్వరమ్మ రెట్టించింది. మరేం లేదమ్మా, వసంతకి 10 తులాల బంగారం పెట్టమని అడుగుతున్నారు.
అతి కష్టం మీద ఒక గొలుసు, జత గాజులు, చెవులకి జూకాలు చేయించేసరికి నా తాతలు దిగొచ్చారు. ఇప్పుడంత బంగారానికి డబ్బెక్కడి నుంచి తేవాలో బోధపడలేదు. ఇంత మంచి సంబంధం చేతులా వదులుకునేందుకు మనసు రావడం లేదు. చేతులు నలుపుకుంటూ చెప్పాడు కోదండం. నువ్వు వెళ్ళి అన్ని పెళ్లి ఏర్పాట్లు చేసుకోరా, బంగారం అదే వస్తుంది ధీమాగా అంది రాజేశ్వరమ్మ. అదెలాగమ్మా? ఆవిడ నిబ్బరం చూసి ఆశ్చర్యపోతూ అన్నాడు కోదండం. అమ్మాయి వసంత, ఇలా రామ్మా ఓసారి గట్టిగా పిలిచింది రాజేశ్వరమ్మ. ఎందుకో అర్థం కాలేదు కోదండానికి, గడప దగ్గర కూర్చున్న కావేరికి. ఏం బామ్మ అంటూ వచ్చింది వసంత. ఇలా రా తల్లి అంటూ వసంతను దగ్గరగా కూర్చోబెట్టుకొని రొంటినున్న సంచి తీసింది ఆవిడ. అందులోంచి ఏం తీస్తుంది ఈవిడ? అందరికీ ఈ విషయం ప్రశ్నార్థకంగా నిలిచింది. అందులోంచి తలతలలాడుతూ మెరుస్తున్న 8 పేటల చంద్రహారం బయటకు తీసింది రాజేశ్వరమ్మ. తన దగ్గరగా ఉన్న వసంత మెడలో దాన్ని వేసింది. ఆశ్చర్యాంబుదిలో మునిగిపోయారందరూ. విస్మయంగా దాన్నోసారి తడుముకుంది వసంత. అమ్మా, ఏమిటిది? ఇదెక్కడిది నీకు? అడిగాడు కోదండం తేరుకుని. అంతా చెప్తారా? దీన్ని మీ నాన్నగారు రిటైర్ అయి వచ్చిన డబ్బుతో చేయించారా? బ్యాంకులో డబ్బు వేస్తే దానికోసం నీ కొడుకులు నిన్ను వేధిస్తారు, అందుకని బంగారం రూపంలో చేయించి నీ దగ్గర దాచుకో అని ఆయనే స్వయంగా పురమాయించి దీన్ని తయారు చేయించారా? దీన్ని ఎన్నాళ్ళో వేసుకోలేదు. ఇంతలో మీ నాన్నగారు జబ్బున పడ్డారు. పోయే ముందు నన్ను పిలిచి, రాజేశ్వరి, ఇది నీ దగ్గరున్నట్టు ఎవ్వరికీ తెలియనివ్వకు. తెలిస్తే దీనికోసమని ప్రేమ నటించి దీన్ని కాజేశాక నిన్ను తరిమేస్తారు. ఎవరు నిజంగా నిన్ను ప్రేమపూర్వకంగా సాకి ప్రతిఫలాపేక్ష లేకుండా సేవ చేస్తారో వారికే దీన్ని ఇయ్యమని మరీ చెప్పారు. నా ఒంట్లో శక్తున్నన్నాళ్ళు నన్ను వాడుకొని తరువాత నన్ను వారి దగ్గర నుంచి పంపించేయడానికి పిల్ల పురిటికొస్తోంది. అందరికీ చాకరీ చేయలేనని మీ వదిన, ఉద్యోగ భారంతో మీకు సేవ చేయలేనని ఒక మరదలు, కొత్తగా పెళ్ళయింది కదా, మాకెందుకీ లంపటం అన్న భావంతో ఇంకో మరదలు నన్ను మీ దగ్గరకు పంపించారు. ఆయాసంతో ఆగిందావిడ. బామ్మ, కంగారుగా ఆవిడ గుండె రాసింది వసంత. మరేం పర్వాలేదన్నట్టుగా ఆమెను వారించింది రాజేశ్వరమ్మ. ఊపిరి పీల్చుకొని మళ్ళీ మొదలుపెట్టింది. ఇక్కడికి వచ్చిన దగ్గర నుండి చూస్తున్నాను. కావేరికి నేనేనాడు ఈ సహాయం చెయ్యకపోయినా దాన్ని మనసులో పెట్టుకోక తన మనసులో నా పట్ల ఏ భావం ఉందో బయటకు తెలియనివ్వక నాకన్ని విధాలా సేవలు చేస్తోంది. పిల్లలు నువ్వు సరే, నా శేష జీవితం మీ నీడలో హాయిగా గడిచిపోతుందన్న నమ్మకంతో వసంతకు పెళ్లి కానుకగా ఈ హారం ఇద్దామని నిశ్చయించుకున్నాను అందావిడ. దీనికిచ్చేస్తే మరి మరదళ్ళు వదిన పేచీలు పెట్టరని నమ్మకం ఏంటి? సంశయిస్తున్నట్టుగా అన్నాడు కోదండం. వాళ్ల పేచీలతో నాకు పనే ఉంది. నేనిక్కడికొచ్చి అప్పుడే 6 నెలల పైనే అయ్యింది. ఏ ఒక్కరన్నా ఎలా ఉన్నారని అడిగారా? ఒక్కనాడైనా చూశారా? అందుకే నేను ఈ నిర్ణయానికి వచ్చాను. ఇది దగ్గర 12 తులాల దాకా ఉంటుంది. దీన్ని చెరిపించి వసంతకు కొత్త నగలు చేయించు చెప్పింది ఆవిడ స్థిరంగా. కోదండం ముఖంలో హాసరేఖలు పొడచూపాయి. అవసరానికి ఆదుకున్న తల్లి గొప్ప మనసు చూసి అతనికి ఆనందంతో నోట మాట రాలేదు. అమ్మ మొదటి దైవము అని ఎందుకంటారో అతనికి ప్రత్యక్షంగా అర్థమైంది. బామ్మ చూపిన అవ్యాజ్యానురాగానికి వసంత కళ్ళల్లో నీళ్లు రాలాయి. అత్తగారి మనసు అర్థమైన కావేరి హృదయమంతా పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఇదండి ఈరోజు కథ. ఈ కథ నచ్చితే ఒక లైక్ చేయండి. ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. మరెన్నో ఇలాంటి ఇంట్రెస్టింగ్ కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో రేపు మళ్ళీ కలుస్తానండి. అంతవరకు సెలవు.